महागणपतिं मनसा स्मरामि, महागणपतिं मनसा स्मरामि, महागणपतिं मनसा स्मरामि। వేదికను అలంకరించిన పెద్దలు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఐవీఆర్ కృష్ణారావు గారికి, ఆనరబుల్ గెస్ట్ జయ చౌదరి గారికి, వేదిక మీద ఉన్నటువంటి అన్ని కళాశాలల ప్రిన్సిపాల్స్ గారికి, తర్వాత ఇక్కడకు అశేషంగా వచ్చినటువంటి విద్యార్థి లోకానికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ స్థాయిలో నేను ఉన్నాను, ఈరోజు నేను ఇక్కడ నిలబడినాను అని అంటే అది కేవలం మీ వల్ల నుంచి అనేసి గర్వంగా తెలియజేసుకుంటూ, నా గురించి మీకు పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరంలా, ఈరోజు ఒకే ఒక్క ఆలోచనతో, ఒకే ఒక్క ధ్యేయంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. రాజకీయాలకు సంబంధం లేదు. ఈ కార్యక్రమం ఏదో స్వార్థం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం కాదు. ఇది సమాజంలో అత్యంత కీలక బాధ్యత ఉన్నటువంటి మీరు ఏం చేయాలి, మీ భవిష్యత్తు ఏంది, మీరు ఏ రకంగా ఉంటే ఈ ప్రాంతం అయితేనేమి, ఈ దేశం అయితేనేమి, ఈ రాష్ట్రం అయితేనేమి ఏ రకంగా అభివృద్ధి చెందుతుందో అనేసి ఒక్కసారి మీ అందరికీ గుర్తు చేయాలనే ఒక చిన్న కోరిక, ఒక తపనతో మాత్రమే ఈ కార్యక్రమం చేస్తున్నాననేసి సవినీయంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ, సమస్త చరాచర జీవరాశులన్నిటిలో కల్లా మానవ జన్మ అత్యున్నతమైనది, అతి పవిత్రమైనది. ఆలోచన చేయగలిగి మంచి చెడులను నిర్ణయించుకోగలిగిన మానవుడు విద్య ద్వారా తన జీవితాన్ని సంస్కారవంతం చేసుకొని సత్పౌరుడిగా మారి జీవితాన్ని సార్థకం చేసుకుంటాడు. జీవితాన్ని వెలిగించిన మార్గాన్ని ఇచ్చే విద్యను తమ పిల్లలకు కూడా అందించాలనే ఆశతో కన్న తల్లిదండ్రులు అహర్నిశలు శ్రమించి తాము తిన్నా తినకపోయినా తమ పిల్లలు బాగుండాలనే ఆశతో వారిపైన ఎన్నో ఆశలు ఉంచుకొని విద్యాభ్యాసం కోసం విద్యాలయాల్లో చేస్తారు. భృత్రహరి తన సుభాషిత శతకంలో చెప్పిన ప్రకారం మనుషుల్లో 3 రకాలుంటారు. ఎదుటి వారి అనుభవాలను తన అనుభవాలుగా చేసుకొని జీవితాన్ని మార్చుకోగలిగే వారు ఉత్తములని, తన అనుభవాల ద్వారా తమ జీవితాలను మార్చుకునేవారు మధ్యములని, అనేక అనుభవాలను పొందినప్పటికీ జీవితాన్ని ఏమాత్రం మార్చుకోలేని వారని అదుములని చెప్పారు. అటువంటి అదుములలో ఉన్న అజ్ఞానంను తొలగించి జ్ఞాన జ్యోతిని నింపేవారు గురువులు. గతంలో గురువుల వద్దకు చేరి శిష్యరికం చేసిన తర్వాత జ్ఞానోదయం పొంది జీవితాన్ని గురువులను గుర్తించుకునే వరకు, కానీ రాను రాను మారుతున్న పరిస్థితులను అనుగుణంగా విద్యార్థులలో ఎంతో మార్పు వచ్చింది. తల్లిదండ్రుల ఆశయాల కోసం పరితపిస్తూ గురువుల ఆలోచనను ప్రకారం విద్యను అభ్యసించే విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గిపోతుందనేసేసే ఈరోజు మనం చెప్పవచ్చు. దీనికి తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉందనేసేసి నేను అనుకుంటున్నా. నానాటికి పెరిగిపోతున్నటువంటి సాంకేతిక విజ్ఞానం వల్ల లభ్యమవుతున్నటువంటి పరికరాల వల్ల తమ జీవితాలను పక్కదారికి పట్టిస్తూ
ఈనాటి యువత సమాజం అభివృద్ధికి దూరం అవుతోందనేసి అభిప్రాయం అందరిలోనూ ఉంది. ఈరోజు 3C ప్రభావం అంటే క్రికెట్, సినిమా, సెల్ ఫోన్ ఉపయోగించడం ద్వారా తన బంగారు భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకుంటున్నారనేసి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేసుకుంటున్నా. ఈరోజు ఈ రకమైనటువంటి కార్యక్రమం వల్ల అటు కన్న తల్లిదండ్రులకు ఇటు గురువులకు కూడా బాధ కలిగించే రకమైనటువంటి పని చేస్తున్నారనేసి మీ అందరికీ నేను సవినయంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఏ రకంగా ఉందంటే విద్యార్థుల పరిస్థితి, కనీసం ఒక డిగ్రీ పూర్తి చేయడానికి కూడా ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందనేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. కావున విద్యార్థులారా, మీలో అభద్రతాభావాన్ని, అనాసక్తిని తొలగించుకొని మీలో నిద్రాణమైనటువంటి అంతర్గత శక్తిని మేల్కొల్పండి అనేసి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నా. యువత మేలుకో, మీ భవితవ్యం తెలుసుకో. దేనినైనా ఛేదించగలిగేది యువత, దేనినైనా సాధించగలిగేది యువత. అందుకే ఇవ్వాలి యువతకు చేయూత. ప్రతి విద్యార్థి ఉన్నతమైన జీవిత లక్ష్యాన్ని ఎంచుకొని కన్న తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలనే పట్టుదలతో, గురువులకు మంచి పేరు సాధించాలనే ఆశయంతో ఈనాటి యువత ముందుకెళ్ళినప్పుడు తిరుగులేని విజయం సాధించగలరన్న నమ్మకం ఈ సమాజానికి నాకు ఉందనేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. మనమందరూ కూడా అవినీతి రహిత సమాజాన్ని పొందడానికి నిష్కల్మషమైన, నిర్మలమైన, నీతివంతమైన యువత ఈ దేశానికి, ఈ సమాజానికి ఎంతో అవసరం. అటువంటి ఈ యువత దేశం కోసం, సమాజం కోసం, తల్లిదండ్రుల కోసం సన్మార్గాన్ని ఎంచుకొని సక్రమ మార్గంలో నడవాలనేసి మిమ్మల్ని అందరినీ సవనీయంగా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నా. చివరిగా ఒక మాట చెప్పదలుచుకున్నా. బాహ్య ప్రపంచాలకు సౌఖ్యాల పట్ల ఆకర్షితులై, ఆధ్యాత్మిక చింతన లోపాగ్రస్తులై, విద్యాభాస్యం పట్ల అనాసక్తులై, ఊహల ప్రపంచంలో విహరిస్తూ గతాన్ని భరించి భవిష్యత్తును విడిచి ముందుకు వెళ్ళకండి. మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళాలనేసి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నా. చివరకు ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే. ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టినాము. చిన్నబన్న కార్యక్రమాలకు రానటువంటి గజల్ శ్రీనివాస్ గారిని హిందూపూర్ పట్టణానికి ఎందుకు పిలిపించినామంటే మీ అందరికీ తెలిసిందే. ఈరోజు మీ ఆలోచనలు, మీ ధోరణులు ఒక్క రకంగా కూడా అర్థం కాకుండా పోతోంది. మీ జీవితంలో కానీ మీ ఒక ఎయిము, ఒక టార్గెట్ అంటూ దిశ అనేదే లేకోకుండా ప్రయాణం చేస్తున్నారు. మీకు ఎంతవరకున్నా కూడా నేను నా కళ్ళ ద్వారా చూసినది, నాకు బాధ కలిగించినటువంటి విషయం ఒకటి ఉంది. ఎక్కడ చూసినా కూడా అబ్బాయిలు, అమ్మాయిలు వాళ్ళు టైం పాస్ చేసుకునే రకంగా కానీ ప్రవర్తిస్తున్నారే తప్ప ఈ సమాజం గురించి మనం ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, మన గమ్యం ఏమి అనేసి ఆలోచన రావట్లే. తల్లిదండ్రులకు పనిచేస్తున్నారు. ఈరోజు తమ పిల్లలు 10వ తరగతో ఇంటర్మీడియట్ పాస్ అయితే ముందుకు పోయేదానికోసం అనేసి వాళ్ళు డబ్బులు ఆ ఫీజులు కట్టేస్తున్నారు. ఆ పిల్లలకు కావాల్సినటువంటి సెల్ ఫోన్లు కొనియటమో, లేదు ఆ పిల్లలు ఏదన్నా ఒక పూట భోజనం మానేస్తే అలిగి ఇంట్లో కూర్చుంటే అప్పో సొప్పు అన్న చేసి బండి తీసేయటమో, వాళ్ళ కోరికల గురించి ఆలోచన చేస్తున్నారే తప్ప వీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మరీ తల్లిదండ్రులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సంఘంలో ఉన్నటువంటి పెద్ద మనుషులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దయచేసి ఒకసారి ఆలోచించేయండి. మన సమాజం బాగుండాలి, మన ప్రాంతం బాగుండాలంటే మొట్టమొదటిగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థినులు ఒక క్రమశిక్షణతో, ఒక క్యారెక్టర్తో, గుణం లేని వాడు పశువు కన్నా హీనమనేసి నేను అనుకుంటున్నా. కాబట్టి మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను, దయచేసి టెంపరవరీ మీరు ఆలోచన చేయకండి, లాంగ్ టర్మ్ ఆలోచించేయండి. మీ జీవితాలు సుఖంగా, సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. సంతోషం కావాల్సిందే, సినిమాకి వెళ్ళండి, ఇబ్బందిలే. కానీ మీరు చేస్తున్నది చాలా భాగం ఏదైతే వెళ్తున్నారో అది 10 మందిలో నేను చెప్పదలుచుకోలే. మీరంతకు మీరు ఒకసారి నేను చేస్తున్న మార్గం, నేను చేస్తున్న పని కరెక్టా కాదా అనేసి ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు ఎలక్షన్లు లేవు, మిమ్మల్ని నేను ఓట్లు అడగడానికి ఇక్కడికి రాలా. నేను వచ్చింది ఒకే ఒక్క ఉద్దేశంతో, ఒకే ఒక్క ఆలోచనతో,
మన సమాజం బాగుండాలి, మన ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థి విద్యార్థులందరూ కూడా ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఆదర్శప్రాయంగా తయారు కావాలనేసే ఏకైక లక్ష్యంతో ఏకైక ఆలోచనతోనే మీ ముందరికి వచ్చినాననేసి సవినయంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తుని బంగారు బాటగా తయారు చేసుకోవాలని కోరుకుంటూ మిగతా కార్యక్రమాల్లో మీ అందరికీ తెలుసు నవీన్ నిశ్చల్ ఏ రకంగా యాక్టివ్గా ఉంటాడో, యువతి యువకులకు ఏ చిన్న కష్టం వచ్చినా కూడా అర్ధరాత్రి వచ్చి తలుపు తట్టినా కూడా నవీన్ మీ వెనకలు ఉంటాడనేసి మీ అందరికీ తెలుసు అనేసి సవినయంగా మనవి చేసుకుంటున్నా. ఏ చిన్న కష్టం కానీ రేపొద్దునే భవిష్యత్తులో మీరు ఉన్నత స్థాయిలకు చదవాలనుకుని మీరు ముందుకు పోవాలనుకున్నప్పుడు ఆర్థికంగా ఇబ్బంది అయినప్పుడు మీ వాడు ఒకడున్నాడు మా వాడు ఒకడున్నాడు అనేసి ఒకసారి ఆలోచించాయాలి. మీ వాడిని నేను మీకోసం ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నా, అదొక్కటి మీ మనసులో ఉంచుకోవాలనేసి సవినయంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేపడుతున్నాను అంటే ఇది కేవలం నా ఒక్కని బలం కాదు, నా ఒక్కని చేత అయ్యే కార్యక్రమం కాదు. హిందూపురంలో ఉన్నటువంటి 24 కళాశాలల యాజమాన్యాలు ప్రిన్సిపల్స్ వారి ఘనతే ఈరోజు ఈ కార్యక్రమానికి నేను చేయడానికి నాంది అయింది అనేసి మీకు అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ వారి అందరికీ కూడా తల వంచి నమస్కరిస్తున్నాను. నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం వాళ్ళకు తెలియజేసుకుంటున్నా. ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా పదే పదే కోరుతున్నది ఒకటే, భవిష్యత్తులో మనం ఈ ప్రాంతం కోసం ఈ రాష్ట్రం కోసం చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. చేయి కలుపుదాం. ఈ సమాజ అభివృద్ధి కోసం మంచి రాజకీయ నాయకులను అయితేనేమి మంచి ప్రాంతంగా ఈ ప్రాంతాన్ని తయారు చేసుకోవడానికి మీ వంతు సహాయ సహకారాలు అందించాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నవీన్ నిశ్చల్ కోరుకుంటున్నాడు అనేసి సవినయంగా తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నా. జై హింద్.